హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఉమ్మడి నల్గొండ జిల్లా అయినటువంటి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి సూర్యాపేట జిల్లా అయింది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం జాజిరెడ్డిగూడెం అనే గ్రామంలో ఇక్కడ అరవపల్లికి సమీపాన ఒక అరవపల్లి గుట్ట అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లాస్ట్ వీక్ మార్చ్ ఫస్ట్ వీక్లో ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ గుట్టకు వెళ్ళేసి మనం విజిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట గుట్ట, అరవపల్లి గుట్ట. చూడండి ఎంత పెద్దగా ఉందో. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అయినటువంటి సూర్యాపేట డిస్టిక్ జాజిరెడ్డిగూడెం మండలంలో ఇది అన్నిటికన్నా పెద్ద గుట్ట అని చెప్పుకోవచ్చు. చాలా హైట్ ఉంటుంది. ఇక్కడ కానొస్తున్నటువంటి గుట్ట పైన యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వెళ్లడం జరిగింది అనమాట. జాజిరెడ్డిగూడెంకి చెందిన స్వామి. ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటాడు దేవుని, అదేవిధంగా పైన ఉన్నటువంటి గుడి యొక్క టెంపుల్ యొక్క హిస్టరీ ఏంది, అసలు ఆ స్వామి ఎందుకు వెలిసిండు ఇంత గుట్ట పైన అనేది తెలుసుకుందాం. కాకపోతే ఇక్కడ ఉన్న ఏదో దేవుడు పొరవిల చిన్న పొరగల చిన్న పొరగల అడవిలో కూడా పైకి నెక్స్ట్ టైం ఇంకా అడవి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొంతమంది ఊరికి సంబంధించిన వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం గుట్ట యొక్క హిస్టరీ కానీ దేవుని యొక్క హిస్టరీ కానీ. ఇది ఉమ్మడి జిల్లాల పెద్ద గుట్ట. ఇది ముఖ్యంగా జాజిరెడ్డి మండలంలో ఉన్నది. అయితే ఈ గుట్ట పైన వెనకట రాజులు ఉండేవారు. అక్కడ ఒక 5-6 ఎకరాల స్థలం పైన ఉన్నది. అక్కడ రాజు, మంత్రి, రాజు భార్య అక్కడ నివసించి ఉండేవారు. వారు ఏర్పరచుకున్న స్థావరం అసలు పెద్ద గుండు కూడా ఉన్నది. ఆ గుండులో రాజు కానీ, మంత్రి కానీ, రాజు భార్య కానీ సన్నివేశాలు, ఎలాంటి విపరీతాలు అభ్యంతరాలు ఉన్నా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగేది. ఎదురైనటువంటి కొన్ని రజాకాలు అని ఉండేవారు. వాళ్ళకు వాటికి దాడి పోయినప్పుడు వాళ్ళు అక్కడ దాచుకోవడం జరిగింది. వారిపై ఎలాంటి యుద్ధాలు చేసేది, పైకి గుర్రాలు కానీ పైకి పోవడం రావడం వాళ్ళ సహకరించి జరిగేది. వాళ్ళకు అనుకూలంగా పైన ఒక కోనేరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది జీవనోపాధికి. రాజు ఆ విధంగా ఏర్పరిచి ప్రజలను పరిపాలించుకుంటూ ఉండేవాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పైన చూస్తున్నారు కదా, అదేనమాట పైకి ఎక్కాలి. ఇప్పుడు మనం గుట్ట పైకి ఎక్కాలి. అదే పక్క ఉన్న అన్న వాళ్ళు హెల్ప్ తీసుకున్నా, వాటర్ తీసుకొని వెళ్ళి తమ్ముడు అని చెప్పినారు. కాకపోతే చాలా టైం పడుతుంది, ఒక 2-3 అవర్స్ పడుతుంది అని చెప్తున్నారు. సరే, మనం ఎట్లన్నా చేసి వెళ్దామని ట్రై చేస్తున్నాం. ఓకే అండి, అడ్వెంచర్ సూపర్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే రైట్, స్టార్ట్ అయినాం. ఇప్పుడు మనం గుట్ట పైకి ఎక్కడానికి. ఎక్కుతామో లేదో చాలా భయపెట్టిర్రు. చాలా భయం వేస్తుంది. అసలు ఎక్కనా ఏంది అసలు ఇదని. మినిమం వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుందట. చూస్తే దగ్గర అనిపిస్తుంది కానీ చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. అదిగో ఆ గుండ్ల అవతల నుంచి మొదలు పెట్టుకుంటే లాస్ట్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ రాజు రాని వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ చూసి విజిట్ చేసేద్దాం. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుట్ట ఒక 100 మీటర్స్ ఎక్కినాం. చాలా అలసట వస్తుంది, ఎక్కలేకపోతున్నాం. వాళ్ళు కింద ఒక అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నువ్వు పోలేపు, మీ దండకు తెచ్చుకో అని చెప్పారు. బహుశా ఎక్కుతానో తెలియదు ఇప్పటి వరకు అయితే. ఇప్పటికే చాలా మోసం వస్తుంది. ఏదేమైనప్పటికీ మాట్లాడడానికి కూడా లేదనమాట. పైకి ఎక్కేసి తప్పకుండా విజిట్ చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నా. ఓకే, లెట్స్ గో. సగం లెక్క పైకి వెళ్ళి మళ్ళీ వ్లాగ్ చేస్తా. ఫ్రెండ్స్, గుట్టకు ఒక 200 మీటర్స్ పైకి ఎక్కేసినాం. ఎండ బాగా కొడుతుంది. సాయంత్రం వద్దామనుకుంటే వ్యూ మంచిగా రావట్లేదు, ఫాగ్ వస్తుంది కాబట్టి. కొండ చుట్టూ మొత్తం మంచు ఉండడం వల్ల మిట్ట మధ్యాహ్నం రావడం జరిగింది. చాలా రిస్క్తో కూడుకున్న వీడియో తీస్తున్నా. పైదానికి ఎక్కుతానో లేదో కూడా తెలియదు నాకు. ఒక లీటర్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నా, అవి కూడా దగ్గర పడతట్టున్నాయి. ఒకసారి మీరు చూడండి కొండపైకి ఎక్కినాక కింద వ్యూ ఎట్లా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, చూడండి కింద
చాలా నీరసం వస్తుంది. కొంచెం చెట్టు కింద ఉంటే వచ్చాను అనమాట. మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. ఆల్మోస్ట్ 50% వచ్చినాం. ఇంకో కొంచెం 50% అయితే అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా చెమటలు ఎట్లా కారుతున్నాయి. చాలా రిస్క్తో కూడిన పని. అందులో ఎండ బాగుంది. స్వామి లక్ష్మీ నరసింహ స్వామి నువ్వు ఎక్కడుంటావో తెలియదు కానీ నాకు మాత్రం చుక్కలుగా అనిపిస్తున్నాయి. ఎలాగ ఇంత లెక్క వచ్చినాం కదా, పట్టుదలతో ఎక్కాలనే ఉద్దేశంతో ఎక్కుతున్నాం. చూడండి మీరు ముందు అలసట బాగా వస్తుంది. కొన్ని వాటర్ తాగుతా. అబ్బా తెచ్చుకుంది లీటర్ వాటరు. ఇవి ఇప్పటికే సగం అయిపోయినాయి. ఇంకా పూర్తి ఎక్కాలి. మళ్ళీ దిగేటప్పుడు ఎలానో ఏమో. ఇక్కడ మనం వాటర్ కూడా సేవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి 50% ఎక్కిన తర్వాతకి గుట్టలు రాళ్ళు ఎట్లా ఉన్నాయో కొంచెం రిలీఫ్ జరిగింది. ఫస్ట్ 100 మీటర్స్ ఎక్కినాక తర్వాతకి అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. అసలు కింద పడిపోతామా, సెల్ ఎడిపోద్దు, మనిషి ఎడిపోతామా అన్న డేంజరస్ ప్లేస్ నుంచి కొంచెం కెమెరా పక్క పెట్టేసి వచ్చి మళ్ళీ ఎక్కినాం అనమాట. ఇప్పుడు చూడండి 50% ఎక్కిన తర్వాతకి ఎట్లా ఉన్నదో. ఇప్పుడు ఈ గుట్టలు కొంచెం గ్రిప్ దొరుకుతుంది మనకి. చూసి వేసుకొచ్చుకుంటే బాగుండు అనుకున్నా, కానీ ఇవి గ్రిప్ ఇస్తాయి అనుకుంటే ఇస్తున్నాయి కానీ బాగా చెమట పెట్టి జారిపోతున్నాయి. ఇదేనమాట. ఇక్కడికి వెళ్ళి అక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా గుట్ట, అదిగో అది రాయి. ఆ బండరాయి అవతలకి వెళ్తే 90% కంప్లీటెడ్. అది దాటి ప్రారీ కూడా ఉంటుందట. అక్కడికి వెళ్ళి ఎక్కగలవా నరహరి గుట్టలు ఎక్కగలవా, చెట్టులెక్కి వీసిటారి కొమ్మన పండ్లు గోయగలవా, నరహరి పండ్లు గోయగలవా. బాగుంటుంది కదా సాంగ్. అలాంటి అనుభవం నాకు ఎదురవుతుంది ఇప్పుడు. ఎక్కగలనా లేదా అని నాకు నేనే స్టార్ట్ చేసుకుంటాను అనమాట. చూద్దాం. ఐ విల్ ట్రై. ఇప్పుడు ఈ గుట్ట సందు నుంచి ఎక్కాలన్నమాట. చూడండి ఆధారాలు ఏం లేవు. అప్పుడు విన్నారు కదా, ఇదనమాట. చిన్న కొమ్మలు పట్టుకొని ఎక్కాలి పైకి. ఓరు బాబు చాలుతుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చాలా రిస్క్ చేసి వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు ఇదేనమాట పైన రాజులు ఉండేటటువంటి ముఖద్వారం. ఇది కోట యొక్క చుట్టూ ఉండే ముఖద్వారం అన్నమాట. ఇది చూడండి మీరు కూడా ఒకసారి. ఇదేనమాట మన గుట్టపైన కొండపైన ముఖద్వారం. ఇది ఇక్కడి నుంచి ఎంట్రీ అనమాట. చూడండి ఎంత పెద్ద బండరాళ్ళు ఎట్లా చేసారో. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం మనం. కనిపిస్తుంది కదా, ఇదనమాట. అటు సైడ్ మెట్లు ఉన్నాయి కదా, చిన్నగా మెట్లు. రాళ్ళ నుంచి వెళ్ళిపోయి పైన ఒక రాజులు కానీ రాజా రాణులు వాళ్ళ యొక్క మాట్లాడడానికి కూడా వస్తలేదు. రాజారాణి వాళ్ళు, రాజులు రాణిలు వాళ్ళు ఒక కాపురం చేసిన స్థలం అందేమో. అదేవిధంగా మన అక్కడ ఒక కోనేరు ఉందని చెప్పారు. గుట్టపైకి ఎక్కేసి కోనేరు చూసేద్దాం. అదేవిధంగా రాజారాణులు మాట్లాడుకున్న ప్లేసు, రాజు మంత్రి రాణి ఇవన్నీ చూసేద్దాం. చూసి ఎంజాయ్ చేద్దాం. ముఖద్వారం ఎంట్రీలో తవ్వకాలు జరిగినాయి అనమాట. ఏదో మరి గుప్త నిధుల కోసమో ఏమో తవ్వకాలు చేశారు. బహుశా గుప్త నిధుల కోసం అనుకుంటా. తవ్వి అటు పోసారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ పైకి ఎక్కేసినాం అనమాట. ఇంకొక 100 మీటర్స్ ఉంటుంది. 90% ఎక్కేసినాం. చూడండి మొత్తం గడ్డి, మస్తు ఇబ్బంది అవుతుంది. వాటర్ కూడా తాగబుద్ది అవుతుంది, నీరసం వస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకొని పైకి ఎక్కేద్దాం ఇక. ఇది కొండపైన గుహ అన్నమాట.
ఇప్పుడు పూర్తిగా మనం కొండపైనే ఉన్నాం. చూడండి ఒక నిమిషం సైడ్ కానీ. ఇప్పుడు నెక్స్ట్ మనం రాజు రాణి మంత్రి మాట్లాడుకున్నటువంటి గుహలు చూద్దాం. అక్కడికి వెళ్ళేసి అక్కడెక్కడ ఉందంట చూడండి. కొండపైన మొత్తం ఒకసారి వ్యూ చూడండి, చుట్టూ రౌండప్ చూడండి. మన గుట్ట యొక్క నీడ ఎంత దూరం పోయిందో, దరిదాపు ఒక 1 కిలోమీటర్ దూరానికి ఎక్కువనే పోయినట్టుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా రాజులు రాణి మంత్రి కూర్చొని మాట్లాడుకునే ప్లేస్ అని, అది ఇదే అన్నమాట. చూడండి ఒక గుహ మాదిరిగా ఉందన్నమాట. రాజ్యం యొక్క సీక్రెట్స్ కానీ ఇంకేమైనా మాట్లాడుకోవడానికి ఇది ఒక గుహలాగా ఏర్పాటు చేసుకున్నారు అన్నమాట అప్పటి రాజులు. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట. చూడండి చాలా బాగుంది. చాలా పెద్ద బండరాయి అన్నమాట. బండరాయి చుట్టూ అమర్చారు. ఇదే అన్నమాట ఈ రాజ్యానికి చెందినటువంటి రాజు, మంత్రి, అదేవిధంగా రాణి ముగ్గురు కూర్చొని రహస్య ప్రదేశాలు మాట్లాడుకునే గుహ అనమాట ఇది. ఇందులోకి ఎవరు వచ్చేవారు కాదనమాట. ఈ యొక్క సామ్రాజ్య స్థాపకులైనటువంటి రాజు కానీ మంత్రి కానీ ఎవరైనా మన రాజ్యాన్ని ఎవరైనా వస్తారని ఉద్దేశించి చర్చించుకునే స్థలం అనమాట ఇది. చాలా బాగుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట కొండపైన, పూర్తి కొండపైన ఒక గుంట తవ్విరు. ఆ గుంట దేనికి తవ్విరో అర్థం కావట్లేదు. గుట్ట నిధుల కోసమేనో లేకపోతే బహుశా ఇప్పుడు అదే అనుకుంటా. చూడండి, మీకు వీడియోలో కొంచెం కావచ్చు కానీ ఛానల్ అవుతుంది. ఇదన్నమాట ఇంత గుండెల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గుట్టపైకి వచ్చినా కదా, అక్కడికి ఎక్కి ఆ పైన మొత్తం పైకి ఎక్కేసి మొత్తం విజిట్ చేసుకొని వచ్చి అట్లా నించుకొని అట్లా దిగి ఇట్లా వస్తున్నాను అనమాట. దిగిన తర్వాతకి ఒక్కసారి నా ఫేస్ చూడండి, నా అవతారం చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి. బట్టలు, కాళ్ళు మసి అయిపోయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుందని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగుందని కోరుకుంటున్నా. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.